వెల్కమ్ టు టీజీ సెర్చ్ లైఫ్ సైన్స్ క్లాసెస్. ఈ రోజు క్లాస్లో మనం సెల్ వాల్ గురించి అంటే సెల్యులర్ ఆర్గనల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ సెల్ వాల్ గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్లో. అయితే అసలు సెల్ వాల్ అంటే ఏంటి? సెల్ వాల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ నాన్ లివింగ్ రిజైడ్ స్ట్రక్చర్. నాన్ లివింగ్ రిజిడ్ స్ట్రక్చర్. Cell wall is the non-living rigid structure, and the cell wall forms the outer covering of the plasma membrane. Plasma membrane కి outer covering లాగా ఉంటుందన్నమాట. If it is the plasma membrane, ఆ plasma membrane చుట్టూ ఇది ఉంటుందన్నమాట. రైట్? సో మరి ఈ సెల్ వాల్ అనేది ఎందులో చూస్తాము? మెయిన్ గా అని చూసుకుంటే బ్యాక్టీరియాలో, ఫంగై, ఆల్గే అండ్ ప్లాంట్స్ వీటన్నిటిలో మనం సెల్ వాల్ అనేది ఈ సెల్యులర్ స్ట్రక్చర్ అనేది చూస్తాము. It is a non-living structure and it covers the outer covering of the plasma membrane of bacteria, fungi, algae and plants. అయితే ఇక్కడ మెయిన్ సెల్ వాల్ యొక్క ఫంక్షన్ చూసుకుంటే మనం ఇట్ గివ్స్ షేప్ టు ద సెల్ కి షేప్ అనేది ఇస్తుంది అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్ ఫ్రమ్ ద మెకానికల్ డ్యామేజ్ అండ్ ఇన్ఫెక్షన్. మెకానికల్ డ్యామేజ్ నుండి, ఇన్ఫెక్షన్ నుండి, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద సెల్ టు సెల్ ఇంటరాక్షన్, barrier to the undesirable macromolecules. అంటే అన్డిజైరబుల్ మైక్రోమాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోపలిలోకి సెల్ లోపలికి ఎంటర్ అవ్వనీయకుండా ఇది ఒక బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద సెల్ టు సెల్ ఇంటరాక్షన్. అంటే ఇదొక సెల్ అండ్ ఇదొక సెల్, ఈ సెల్ కి కూడా ఫామ్ చేస్తుంది అనమాట సెల్ వాల్ అనేది. రైట్? ఇట్ గివ్స్ షేప్ టు ద సెల్ and it protects the cell from the mechanical damage and infections. It also helps in cell-to-cell interaction and provides a barrier to the undesirable ఫారెన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్లోకి ఎంటర్ అవ్వకుండా ఇది ఒక బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. ఆల్గే హ్యావ్ సెల్ వాల్. జనరల్ గా మనం ఆల్గే తీసుకుంటే అసలు సెల్ వాల్ ఎందులో బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఎలా ఉంటుంది అండ్ ఫంగేలో సెల్ వాల్ ఎలా ఉంటుంది, ఆర్కే బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనము. దాని యొక్క కాంపోజిషన్ అనేది ఆల్గేలో ద సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ సెల్యులోస్, గ్యాలక్టైన్స్, మ్యాన్నెస్, మినరల్స్ లైక్ కాల్షియం కార్బోనేట్. ఆల్గేలో సెల్ వాల్ ఉంటుంది కదా, ఆ సెల్ వాల్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న, మీరు నోట్ చేసుకోండి, నోట్స్ పెట్టుకోండి. అండ్ నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అందులో నోట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా నోట్ ఎందుకు చేసుకోమంటున్నాను, మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు చదివితే మీరు బ్రెయిన్ అనేది యాక్టివేట్ లో ఉంటుంది, మీరు రాసే టైంలో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అండ్ అదే విధంగా మీకు గుర్తుంటుంది అనమాట రాసేది ప్రతిదీ. చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు, రాయండి. ఆల్గే హ్యావ్ సెల్ వాల్ అండ్ దిస్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ ఇట్. దేంతో మేడప్ ఆఫ్ అయింది? సెల్యులోస్, గ్యాలక్టైన్స్, మ్యాన్నెస్ అండ్ కాల్షియం కార్బోనేట్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉందన్నమాట. అండ్ ఇన్ అదర్ ప్లాంట్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోస్. వేరే ప్లాంట్స్ తీసుకుంటే ఏంటంటే వాటిల్లో సెల్ వాల్ అనేది ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ ఇట్ సెల్యులోస్. ప్లాంట్స్ లో సెల్ వాల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయింది? సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్ అండ్ ప్రోటీన్స్, వీటితోటి సెల్ వాల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇన్ ప్లాంట్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్ అండ్ ప్రోటీన్స్. నెక్స్ట్ బ్యాక్టీరియా సెల్ వాల్ తీసుకుంటే ఇట్ ఇస్ మెయిన్లీ కాంపోజ్డ్ ఆఫ్ పెప్టోగ్లైకన్స్. అంటే పెప్టోగ్లైకన్స్ అంటే ఏంటి? పాలిసాకరైడ్ ప్లస్ అమైన్ అనమాట. రైట్? సో హియర్ ద బ్యాక్టీరియా సెల్ వాల్ ఇస్ మెయిన్లీ కాంపోజ్డ్ ఆఫ్ మేడప్ ఆఫ్ విత్ పెప్టిడోగ్లైకాన్స్. ఈ పెప్టిడ్ తో మేడప్ ఆఫ్ అయింది పాలిసాకరైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్స్. చేస్తున్నానంటే మీకు కరెక్ట్ గా మంచిగా అర్థం అవ్వాలి, క్లియర్ గా అర్థం అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. నోట్. అండ్ ఫంగైలో తీసుకుంటే దే ఆల్సో కన్సిస్ట్, ద సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ కైటిన్ అండ్ కైటిన్ తోటి పాలిసాకరైడ్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది అనమాట ఫంగైలో సెల్ వాల్ అనేది. నెక్స్ట్ ఆర్కిబ్యాక్టీరియాలో దీస్ ఆర్కిబ్యాక్టీరియా డిఫర్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్టీరియా. వేరే బ్యాక్టీరియా తోటి పోల్చుకుంటే ఇది చాలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. హ్యావింగ్ ఏ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్. ఆర్కిబ్యాక్టీరియాలో దే డిఫర్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్టీరియా ఇన్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఫీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్.
అయితే ఆర్కి బ్యాక్టీరియాలో మిగతా బ్యాక్టీరియాలతోటి పోల్చుకుంటే ఆర్కి బ్యాక్టీరియాలో ఈ సెల్ వాల్ స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఫీచర్ అయితే డిఫరెంట్ గా ఉండడానికి ఏంటి కారణం అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ కండిషన్ సాల్టీ ఏరియాస్ లో అండ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్ ఏరియాస్ లో కూడా అది ఉండగలుగుతుంది అనమాట. ఇట్ కెన్ ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్. డైనోఫ్లాజిలేట్స్ ఏవైతే ఉంటుందో అందులో ద సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులోజ్ ప్లేట్ ఆన్ ద ఆఫ్టర్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో డైనోఫ్లాజిలేట్స్ లో ఈ సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులోజ్ ప్లేట్ అనేది ఉంటుంది అనమాట సర్ఫేస్. ఇది ప్లాస్మా మెంబ్రేన్, దాని పైన ఈస్ మేడప్ ఆఫ్ ఏ స్టిఫ్ సెల్యులోజ్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసి మీరు యూగ్లినాయిడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్ బదులుగా యూగ్లినాయిడ్స్ లో ఏంటి అని అంటే సెల్ వాల్ బదులుగా దే హ్యావ్ ఏ ప్రోటీన్ రిచ్ లేయర్ తోటి ఉంటుంది అనమాట. సెల్ వాల్ బదులుగా మనం ఇందులో యూగ్లినాయిడ్స్ లో ఈ పెల్లికిల్ అనేది విచ్ ఫ్లెక్సిబుల్, బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి ఈ పెల్లికిల్. ఇప్పుడు మనం సెల్ వాల్ యొక్క అంటే ఒక్కొక్క ఆర్గానిజం లో సెల్ వాల్ అనే సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మీరు ప్రైమరీ వాల్ ఉంటుంది, సెకండరీ వాల్ ఉంటుంది. ఈ ప్రైమరీ వాల్ కి సెకండరీ వాల్ మధ్యలో ప్లాస్మాటాస్ ఉంటాయి, ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి ఇది సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్. ఇవి రెండు సెల్స్, ఇదొక సెల్ అండ్ ఇదొక సెల్. టూ అడ్జసెంట్ సెల్స్, పక్క పక్కన ఉన్న రెండు అడ్జసెంట్ సెల్స్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ అనేది కట్ చేసి చూద్దాం. ఇదేమో ట్రాన్స్ఫర్ సెక్షన్, ట్రాన్స్ఫర్ గా కట్ చేసినప్పుడు ఈ విధంగా చూస్తాం మనం సెల్ వాల్ అనేది. అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ లాంగ్ చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైమరీ వాల్, ఇది వాల్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుండి ఏదైతే పార్ట్ ఉందో ఇదంతా వచ్చేసి ప్రైమరీ వాల్. మీరు నేను నార్మల్ గా డ్రా చేస్తున్నాను వాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెకండరీ వాల్ ఉంది. సెకండరీ వాల్ అనేది 3 లేయర్స్, S1 S3 గా ప్రైమరీ వాల్, సెకండరీ వాల్ రైట్. అయితే ఒక సెల్ అండ్ ఇక్కడ ఇంకో సెల్ చూస్తే ఇది అడ్జసెంట్ సెల్, ఇంకో అడ్జసెంట్ సెల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్జసెంట్ సెల్స్, ఇది ప్రైమరీ లేయర్ అండ్ దిస్ వన్ ఇస్ ద సెకండరీ వాల్. ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్. సెకండరీ వాల్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది, 3 లేయర్స్ గా డివైడ్ అవుతుంది. S1 సెకండరీ వాల్ 1, సెకండరీ 2, సెకండరీ. ఓకే. అయితే ఈ రెండు అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఉండే ప్లేస్ ఏవైతే ఉంటాయి అంటే ఏదైతే ఈ రెండింటిని కంబైన్ చేస్తుందో, కనెక్ట్ చేస్తుందో దాన్ని మిడిల్ లామిలా అంటాం అన్నమాట. 2 primary walls of adjacent cells. In between the adjacent cells of primary wall we can see the middle lamella అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది మిడిల్ లామినా, ఇది ప్రైమరీ వాల్ అండ్ దిస్ వన్ ఇస్ ద సెకండరీ. ఇదంతా వచ్చేసి లోపల ఉన్నదంతా సెకండరీ వాల్, లోపల ఇది ఖాళీ ప్లేస్ వచ్చేసి లూమెన్ అంటాం. ఓకే. ఇది మనకు మెయిన్ గా సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్. ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ చూసాం కదా,
క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను చూడండి. రైట్. ఇక్కడ చూడొచ్చు ప్రైమరీ వాల్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఇది అవుటర్ మోస్ట్ లేయర్. ప్రైమరీ వాల్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ థిన్ అండ్ ఎలాస్టిక్. థిన్ ఎలాస్టిక్ గా ఉంటుంది అనమాట. అయితే ఇదేంటి అని అంటే సెల్ మెచ్యూర్ అయ్యే కొద్దీ అది డిసపియర్ అయిపోతుంది అనమాట. అండ్ క్యాపబుల్ ఆఫ్ గ్రోత్. ఈ ప్రైమరీ గ్రోత్ ని కాంపోస్ట్ ఆఫ్ ఈ ప్రైమరీ వాల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయింది? ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? ప్రైమరీ వాల్ ఈస్ కాంపోస్ట్ ఆఫ్ సెల్యులోజ్, పెక్టిన్. ప్రైమరీ వాల్ అనేది సెల్ వాల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంది? సెల్యులోజ్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నోట్ చేసుకోండి. నోట్ డౌన్. ఓకే. ప్రైమరీ వాల్ ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఇది ప్రైమరీ వాల్ కదా. ఇక్కడ వచ్చుంటాయి. నేను వేరే కలర్ తోటి ఇండికేట్ ప్రైమరీ వాల్. రైట్. ప్రైమరీ వాల్ తర్వాత నేను ఈ ప్రైమరీ ప్లాస్మా డెస్మేటా అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు సెకండరీ వాల్ చూద్దాము. ఇది సెకండరీ వాల్. 3 లేయర్స్ గా డివైడ్ అవుతుంది. అయితే ఈ ప్రైమరీ వాల్ కి సెకండరీ వాల్ కి మధ్యలో మనకి ఏంటి అని అంటే చిన్న పిట్ ఫీల్స్ అనేవి చూస్తాం అనమాట. అంటే ఇట్లా వంకి లాగా unthickened are known as primary pit fields. ఈ ప్రైమరీ సెల్ వాల్ ఉంది కదా, అందులో మనం చిన్న చిన్న హోల్స్ లాగా చిన్న చిన్న గుంతలు టైప్ చూస్తాం అన్నమాట. ఆ ఏరియా అనేది అన్థిక్కెనెడ్ ఏరియా ఇన్ ప్రైమరీ సెల్ వాల్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ పిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని కింద మీకు ప్లాస్మా డెస్మేటా అనేది ఉంటాయి. దే ఆర్ ద సైటోప్లాస్మిక్ ఆర్ ప్రోటోప్లాస్మిక్ స్టాండ్స్ ఎక్స్టెండింగ్ బిట్వీన్ ద అడ్జసెంట్ ప్లాంట్ సెల్స్. ఓకే. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అడ్జసెంట్ ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా, ఇది ఒక ప్లాంట్ సెల్, ఇదొక సెల్ అండ్ ఇదొక ప్లాంట్ సెల్. ఈ రెండిటి మధ్యలో ఈ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం ప్లాస్మా డెస్మేటా అంటాం. దే ఆర్ ద సైటోప్లాస్మిక్ ఆర్ ప్రోటోప్లాస్మిక్ స్టాండ్స్ ఎక్స్టెండింగ్ బిట్వీన్ ద అడ్జసెంట్ ప్లాంట్ సెల్స్. కనెక్షన్ అన్నమాట. స్టాండ్స్ అనొచ్చు లేదా ప్రోటోప్లాస్మిక్ స్టాండ్స్ అని కూడా అనొచ్చు. ప్రైమరీ పిట్ ఫీల్స్ అనేవి ఈ ప్రైమరీ సెల్ లోపల ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న గుంతలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వాల్ గురించి చూద్దాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ వాల్. రిజిడ్ థిక్. రిజిడ్ అంటే ఇట్లా రిజిడ్ థిక్ ఉంటుంది. ఈ థిన్ ఎలాస్టిక్ ఏమో ప్రైమరీ వాల్ అనేది చాలా పలచగా ఉంటుంది. ఇదేమో చాలా అండ్ పెక్టిన్. చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ ప్రైమరీ వాల్ అనేది ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ సెల్యులోజ్. సెకండరీ వాల్ వచ్చేసి ఇట్ ఇస్ విత్ సెల్యులోజ్, హెమిసెల్, పెక్టిన్ అండ్ అదే విధంగా లైగిన్ ఎక్సెట్రా. దీంట్లో ఎక్స్ట్రా 2 యాడ్ అవుతున్నాయి అండ్ సుబిరిన్ అనేది 2 కాంపోజిట్ యాడ్ అవుతున్నాయి. రైట్. అండ్ the secondary cell wall shows 3 layers in majority of tricads and fibers. ట్రైకాడ్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్స్, ట్రైకాడ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ లో అండ్ ఫైబర్స్ లో మనము ఈ సెకండరీ వాల్ అనేది 3 లేయర్స్ గా డివైడ్ అవుతున్నది అనేది చూస్తాం. అండ్ సెకండరీ వాల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 లేయర్స్ ఇన్ మెజారిటీ ఆఫ్ ట్రైకాడ్స్ అండ్ ఫైబర్స్. దే ఆర్, అవి ఏంటి అని అంటే దే ఆర్ ద అవుటర్ లేయర్ S1
మిడిల్ లేయర్ H2 అండ్ ఇన్నర్ సెకండరీ వాల్ 3 అన్నమాట. అమాంగ్ దీస్ మిడిల్ లేయర్ ఇస్ ద థిక్కెస్ట్ వన్. పోల్చుకుంటే S2 అనేది చాలా థిక్ గా ఉంటుంది అనమాట ఈ లేయర్ అనేది. రైట్. నెక్స్ట్ అయితే నేను పిట్స్ అనేవి చెప్పాను కదా, చిన్న చిన్న ఇట్లా గుంతల టైప్, వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇక్కడ. పిట్స్ గురించి, మిడిల్ లామినా గురించి, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే పిట్స్, దీస్ ఆర్ ద అన్థికెండ్ ఏరియా ఇన్ ద సెకండరీ సెల్ వాల్ ఆర్ కాల్డ్ పిట్స్. ఇందాక వచ్చేసి ఏంటి, ఇందాక వచ్చిన ప్రైమరీ వాల్ లో ఉండే పిట్స్ ఏమంటున్నాము? ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ అంటున్నాం. ఇక్కడ ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ అన్నాము. ఇది ప్రైమరీ సెల్ వాల్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. మరి సెకండరీ సెల్ వాల్ లో కూడా పిట్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న గుంతలు ఉంటాయి. వాటిని మనం జస్ట్ పిట్స్ అని అంటాం అన్నమాట. పిట్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సెల్స్ జనరల్లీ అకర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండ్ ఫార్మ్ ఫంక్షనల్ పిట్ పేర్స్. అయితే ఏంటి అని అంటే ఈ సెల్ లో ఉన్న, దీంట్లో ఉన్న పిట్ ఫీల్డ్స్, దీంట్లో ఉన్న పిట్ ఫీల్డ్స్ రెండు కలిపి అడ్జసెంట్ సెల్స్ మధ్యలో ఉండే అవి ఏంటి అంటే ఎగ్జాక్ట్ దే విల్ బి ద ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండి అవి ఒక పేర్ లాగా, ఫంక్షనల్ పేర్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. రైట్. ఇప్పుడు ఇదొక సెల్, దీంట్లో సెకండరీ వాల్ ఉంది, దీంట్లో సెకండరీ వాల్ ఉంది. ఈ సెకండరీ వాల్ లో ఉన్న పిట్స్ అండ్ ఈ ఇంకో సెల్ లో ఉన్న సెకండరీ వాల్ లో ఉన్న పిట్స్ అనేవి ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. దే అక్కర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. ఒకటికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఫంక్షన్ అయినప్పుడు, అంటే వాటి యొక్క ఫంక్షన్ చేయాలి ఆ పిట్స్ అన్నప్పుడు అవి ఒక పేర్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇవి ఒక జతగా, అంటే జతలాగా వర్క్ చేస్తాయి అన్నమాట. దే వర్క్ ఫంక్షనల్లీ యాజ్ ద పిట్ పేర్స్. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్, the cavity unthickened area of the secondary wall is called as pit chamber or pitch cavity అంటాం. అయితే ద క్యావిటీ అన్థికెండ్ ఏరియా ఆఫ్ ద సెకండరీ వాల్, అయితే సెకండరీ వాల్ లో ఉన్న అన్ని పిట్స్ ని కలిపి మనం పిట్ ఛాంబర్ లేదా పిట్ చేంబర్ అంటాము, ఆర్ క్యావిటీ అని అంటాము. సెకండరీ సెల్ వాల్ లో ఉన్న పిట్స్ అన్నిటిని కలిపి ఒక ఛాంబర్ లాగా ఉంటాయి, వాటిని పిట్ ఛాంబర్ అంటాము లేదా పిట్ క్యావిటీ అంటాము. ద ఓపెనింగ్ ఆఫ్ పిట్ క్యావిటీ ఇన్ టు ద సెల్ ఇస్ కాల్డ్ అపర్చర్ అంటాం. ఈ అన్ని ఛాంబర్స్ అన్ని ఈ యొక్క ఛాంబర్ లాగా ఫామ్ అయింది. ఈ ఛాంబర్స్ అన్ని దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి? ద ఓపెనింగ్ ఆఫ్ పిట్ క్యావిటీ ఇంటూ ద సెల్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి కదా ఈ పిట్ క్యావిటీస్ అనేవి, వాటిని పిట్ అపార్చర్ అంటాం అనమాట. ఇక్కడ పిట్ అపార్చర్ అని అంటాం అనమాట. ద మెంబ్రెయిన్ మిడిల్ లామిలమ్ ఉంది కదా, విచ్ సపరేట్స్ ద పిట్ పెయిర్ ఈస్ నోన్ యాజ్ పిట్ మెంబ్రెయిన్ అంటాం. రైట్, ఇక్కడ అర్థమైందా? మిడిల్ లామిలమ్ విచ్ సపరేట్స్ ద పిట్ పెయిర్స్ ఈస్ ఇన్ సెల్ ఈస్ కాల్డ్ అపార్చర్ అంట. సరే, ఒక నిమిషం నాన్న, ఇక్కడ సారీ, పిట్ ఛాంబర్స్ ఏమవుతున్నాయి అంటే పిట్ క్యావిటీస్ ఏమవుతున్నాయి, సెల్లోకి ఓపెన్ అవుతున్నాయి. ఆ ఓపెన్ అయ్యే పిట్ క్యావిటీని మనం ఏమంటున్నాం ఇక్కడ? పిట్ అపార్చర్ అంటున్నాం అనమాట. లామిలం, ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసారు కదా ఇందాక, ఇక్కడ డయాగ్రామ్ మిడిల్ లామిలం ఉంది కదా, అర్థమవుతుందా? ఇక్కడ మిడిల్ లామిలం అయితే ప్రైమరీ వాల్ ఉంది కదా, అందులో గుంతలు ఉంటాయి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ సెకండ్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా, ఇక్కడ చెప్తే మీకు అర్థం చెప్తే ఇక్కడ చూడండి, సెకండరీ వాల్ లో ఉన్నాయి ఎంటర్ అవుతున్నాయి కదా, దీన్ని మనం పిట్ క్యావిటీ అంటాం. పిట్ క్యావిటీ అనేది సెల్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి, దాన్ని ఒక నిమిషం, పిట్ అపార్చర్ అని అంటున్నాం. ద మిడిల్ లామిలం విచ్ సపరేట్ ద పిట్ పెయిర్
ఈస్ నోన్ యాజ్ పిట్ మెంబ్రేన్. అయితే మిడిల్ లామిలం ఏదైతే ఉంటుందో అది పిట్ పేర్స్ ని సపరేట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం పిట్ మెంబ్రేన్ అంటాం. పర్మియబుల్ ఉంటుంది అనమాట, అంటే సబ్స్టెన్స్ ని అటు ఇటు పంపించగలుగుతుంది. పిట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇంటర్ సెల్యులార్ ట్రాన్స్పోర్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పిట్స్ అనేవి దేనికి యూజ్ అవుతున్నాయి? దట్ మే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ సెల్యులార్ ట్రాన్స్పోర్టేషన్, సెల్స్ కి సెల్స్ మధ్య ట్రాన్స్పోర్టేషన్ అవ్వడానికి పిట్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. మనం కొన్ని సెల్స్ లో చూసుకుంటే, కొన్ని ప్లాంట్ సెల్స్ లో, కొన్ని సెల్స్ లో, సెల్ వాల్ లో పిట్స్ అనేవి ఒక రకంగా, ఇంకో కొన్ని సెల్స్ లో పిట్స్ అనేవి ఇంకో రకంగా ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ పిట్స్ అనేవి చూస్తాము. దే ఆర్ ద సింపుల్ పిట్స్ అండ్ పిట్స్ అంటే ఏం లేదు నాన్న, గుంతలు, గుంతల టైప్. బార్డర్డ్ పిట్స్ ఈ రెండు. అయితే సింపుల్ పిట్స్ లో ఏంటి అంటే డయామీటర్ ఆఫ్ ద పిట్ ఛాంబర్ ఇస్ యూనిఫామ్. యూనిఫామ్ లాగా అంటే సేమ్ ఒకటే పొజిషన్ లో కనిపిస్తుంది అనమాట పిట్ ఛాంబర్ అనేది. బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ బార్డర్స్, ఇక్కడ బార్డర్స్ లేవు కాబట్టి ఈ పిట్ ఛాంబర్ అనేది ఒక యూనిఫామ్, అంటే ఒకటే ప్లేన్ లో, ఒకటే లైన్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ఏంటంటే దే ఆర్ ద సెకండరీ వాల్ ఓవర్ ద ఆర్క్స్ ద పిట్ ఛాంబర్స్ అండ్ ఫార్మ్ ఆల్ అరౌండ్ ద పిట్స్. ఇక్కడ ఏంటి అని అంటే పిట్స్ అన్నిటికి కిందికి పైకి ఇలా అన్యూనిఫామ్ గా ఉంటాయి అన్నమాట. యూనిఫామ్ గా ఉండవు, ఇక్కడ అన్యూనిఫామ్ గా ఉంటాయి అన్నమాట, బార్డర్స్ ఉంటాయి కాబట్టి. సింపుల్ పిట్స్ అయితే ఒకటే లైన్ లో ఉంటాయి, యూనిఫామ్ గా ఉంటాయి. ఏంటి పిట్ చేంబర్స్ అనేవి. అదే మనకు సెకండరీ వాల్ లో చూసుకుంటే ఏంటి అంటే బార్డర్డ్ పిట్స్ అనేవి చూస్తాం. ఇక్కడ మీరు కంక్లూషన్ తెచ్చుకోవచ్చు. ప్రైమరీ వాల్ ఉంటుంది కదా, అందులో మనం సింపుల్ పిట్స్ అనేవి చూస్తాం. సెకండరీ వాల్ లో బార్డర్డ్ పిట్స్ అనేవి చూస్తాం. అయితే ఇంకొక రకమైన వాల్ అనేది ఉంటుంది. మరి ఎందులో చూస్తాము? జనరల్ గా ఏ సెల్ వాల్ తీసుకున్నా గానీ, ఎక్సెప్ట్ కొన్ని నేను చెప్తాను ఇప్పుడు, అవి తప్పించి మిగతా అన్నిట్లో దేంట్లో అయితే సెల్ వాల్ అనేది ఉంటుందో, బ్యాక్టీరియాలో, ఫంగీలో, ఆల్గీలో, ప్లాంట్స్ లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో దాంట్లో ఓన్లీ, సారీ బ్యాక్టీరియా కానీ ఎనీ టైప్స్, ఏదైతే ఆర్గానిజమ్స్ లో సెల్ వాల్ ఉంటుందో అందులో మనం 2 టైప్స్ ఆఫ్ వాల్స్ అనేవి చూస్తాం. ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్. ఎక్సెప్ట్ టెరిషియరీ వాల్ అనేది, ఎక్సెప్ట్ కొన్నిట్లో, అంటే ట్రైకాట్స్ ఉంటాయి కదా, జిమ్నోస్పర్మ్స్ ఉంటాయి కదా, జిమ్నోస్పర్మ్స్ ఆఫ్ ట్రైకాట్స్ లో మాత్రమే టెరిషియరీ వాల్, ఇంకో వాల్ అనేది చూస్తాం. థర్డ్ వాల్ అనేది టెరిషియరీ వాల్ అనేది చూస్తాం అనమాట. ఇది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉందంటే తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది. రైట్. టెరిషియరీ వాల్ ఓన్లీ వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ద ట్రైకెట్స్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ లో మాత్రమే చూస్తాము. ఎక్సెప్ట్ ట్రైకెట్స్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ we see only primary wall and secondary wall. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, అందుకే నేను పదే పదే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లామిలా. మిడిల్ లామిలా ఏంటి? ఇది ఒక సెల్ సెల్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది మిడిల్ లామిలా అనేది. ఇట్ ఈస్ ద కామన్ లేయర్ బిట్వీన్ 2 అడ్జసెంట్ సెల్స్. రెండు అడ్జసెంట్ సెల్స్ మధ్యలో కామన్ లేయర్ అనమాట ఇది అనేది. మిడిల్ లామిలా కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం పెక్టేట్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లామిలా కూడా దేంతో మేడప్ ఆఫ్ అయ్యింది కూడా ఇంపార్టెంటే. కాల్షియం అండ్ మెగ్నీషియం పెక్టేట్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని ప్లాంట్ సిమెంట్ అని కూడా అంటారు. Which pectates we are calling them as plant cement? They are the calcium and magnesium pectates are known as plant cement that we see in the middle lamella. Amount of calcium అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీంట్లో. And cellulose is the main constituent of the cell wall. But in addition to the cellulose, hemicellulose, chitin, pectin, lignin, suberin are also present in the cell wall. అయితే మెయిన్ గా మనం సెల్ వాల్, జనరల్ గా సెల్ వాల్ తీసుకుంటే ఈ మిడిల్ లామిల్లా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జనరల్ థింగ్ చెప్తున్నాను నేను. మెయిన్ గా సెల్ వాల్ లో మనం చూస్తే మెయిన్ కాన్స్టిట్యూయెంట్, మెయిన్ కాంపోజిషన్ ఏంటి అంటే సెల్యులోస్ అనేది చూస్తాం. సెల్యులోస్ తో పాటు హెమిసెల్యులోస్, ఖైటిన్, పెక్టిన్, లెగ్నిన్, సుబిరిన్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద సెల్ వాల్. ఇవన్నీ సెల్ వాల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. మెయిన్ కాంపోజిషన్ మాత్రం, మెయిన్ కాంపోనెంట్ మాత్రం సెల్యులోస్.
నెక్స్ట్ సెల్ వాల్ వర్క్స్ యాజ్ ద ఫ్రేమ్ ఆర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద సెల్. ఈ సెల్ వాల్ అనేది దీని ఫంక్షన్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇట్ ఇస్ ద వర్క్స్ యాజ్ ద ఫ్రేమ్ ఆర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద సెల్. సెల్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అన్నమాట, ఒక ఫ్రేమ్ అన్నమాట ఇది. మనం ఏదైతే ఫొటోస్ చేపించుకుంటామో అప్పుడు దాని చుట్టూ ఫ్రేమ్ పెట్టించుకుంటే ఏమవుతుంది, అది సపోర్ట్ ఇస్తుంది. అదే అలాగే మన బాడీలో సెల్స్ కి కూడా సెల్ వాల్ అనేది ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. సెల్యులోస్, మైక్రోఫైబ్రిల్స్, మేక్రోఫైబ్రిల్స్ అరేంజ్డ్ ఇన్ లేయర్స్ టు ఫార్మ్ ఏ స్కెలిటన్ ఆఫ్ ద సెల్ వాల్. సెల్ వాల్ లో ఒక స్కెలిటన్ లాగా, అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకున్నాం, ఇదేంటి మన బాడీలో స్కిన్ అంతా కట్ చేసిస్తే లోపల ఏముంటుంది, స్కెలిటన్ ఉంటుంది. అదే విధంగా సెల్ కూడా స్కెలిటన్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్కెలిటన్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంది, సెల్యులోస్ యొక్క మైక్రోఫైబ్రిల్స్, సెల్యులోస్ యొక్క మేక్రోఫైబ్రిల్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది. ఓకే, ఫైబ్రిల్స్ అంటే జస్ట్ ఒక దారం టైప్ అన్నమాట, చిన్న చిన్న దారాలు, పెద్ద పెద్ద దారాలు, థ్రెడ్స్ టైప్, దే ఆర్ ద థ్రెడ్స్ టైప్. ఇన్ బిట్వీన్ దీస్ లేయర్స్ అదర్ సబ్స్టెన్స్ లైక్, అయితే ఈ మైక్రోఫైబిల్స్ అండ్ మైక్రోఫైబిల్స్ లేయర్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఏమేమి ఉంటుంది, దేంతో మేడప్ అప్ అయి ఉంటుంది అని అంటే పెక్టిన్, హెమిసెల్యులోస్ అనేది కూడా వీటి మధ్యలో ఉంటాయి. మైక్రోఫైబిల్స్ మధ్యలో మనం దాన్ని పెక్టిన్, ఆ సబ్స్టెన్స్ ఏంటి అని అంటే పెక్టిన్, హెమిసెల్యులోస్ అనేవి ప్రెసెంట్ అయింది. దే ఫార్మ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద సెల్ వాల్. సెల్ వాల్ యొక్క మ్యాట్రిక్స్ అనేది దేంతో ఫార్మ్ అవుతుంది, పెక్టిన్ ఫార్మ్ అవుతుంది అనమాట. ఇంకా మిడిల్ లామినా ఈస్ ద సిమెంట్ మెటీరియల్ బిట్వీన్ లర్ ప్లాంట్స్ ఆర్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సెల్ వాల్. మిడిల్ లామిలా గురించి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ప్రైమరీ వాల్ ఈస్ కన్సిడర్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఇన్ ద సెల్. సెల్లో ప్రైమరీ లేయర్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ ఇన్ ద సెల్ వాల్, ప్రైమరీ వాల్. ఇది గుర్తుంచుకోండి, ఈ పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రైమరీ వాల్ ఇస్ కన్సిడర్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి, ప్రైమరీ వాల్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ద సెల్ వాల్. అసలు సెల్ వాల్ అవుతుంది అది అనేది చూసుకుంటే ఇట్ టేక్స్ బై టూ మెథడ్స్ ద్వారా సెల్ వాల్ అనేది దాని యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఇంటర్సెస్పెక్షన్ అండ్ అపోజిషన్. ఇంటర్సెస్పెక్షన్ అండ్ అపోజిషన్ అనేవి టూ గ్రోత్ థింగ్స్ అన్నమాట మనం చూసేది. గ్రోత్ ఆఫ్ ద సెల్ వాల్ టేక్స్ ప్లేస్ బై టూ మెథడ్స్, ఇంటర్సెస్పెక్షన్ అండ్ అపోజిషన్. ఇంటర్సెస్పెక్షన్ అంటే ఏంటి, అపోజిషన్ అంటే ఏంటో చూద్దాం మనం ఒకసారి. ద గ్రోత్ ఆఫ్ ద సెల్ వాల్ టేక్స్ ప్లేస్ బై ద ఎడిషన్ ఆఫ్ న్యూ వాల్ మెటీరియల్. అయితే ఇక్కడ ఏంటంటే సెల్ వాల్ యొక్క గ్రోత్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని అంటే బై ద ఎడిషన్ ఆఫ్ న్యూ వాల్ మెటీరియల్స్. కొత్తగా వాల్ మెటీరియల్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వన్ ఈస్ కాల్డ్ ఇంటర్సెస్పెక్షన్. కొత్త వాల్ మెటీరియల్ అనేది ఉన్నదానికే యాడ్ అవుతుంది అనమాట, ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాని నుండే యాడ్ అవుతుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఇంక్రీసింగ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సెల్. దీనివల్ల ఏంటి అని అంటే సెల్ వాల్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. ఇంటర్సెస్పెక్షన్ is the characteristic growth pattern exclusively exhabited by ప్రైమరీ సెల్ వాల్. ఇది మెయిన్ గా ప్రైమరీ సెల్ వాల్ లో ఇంటర్సెస్పెక్షన్ ద్వారా ప్రైమరీ సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. దాని యొక్క గ్రోత్ అనేది ప్రైమరీ సెల్ వాల్ యొక్క గ్రోత్ ఏ గ్రోత్ మెథడ్ ద్వారా జరుగుతుందంటే ఇంటర్సెస్పెక్షన్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి ఈ పాయింట్. నెక్స్ట్ అపోజిషన్ అంటే ద గ్రోత్ ఆఫ్ ద సెల్ వాల్ టేక్స్ ప్లేస్ బై ద ఎడిషన్ ఆఫ్ న్యూ వాల్ మెటీరియల్ ఓవర్ ద ఎగ్జిస్టింగ్ వన్ యాజ్ ద థిన్ లేయర్. ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ. దాన్ని మనం అపోజిషన్ అంటాము లేదా ఎక్రిషన్ అంటాం. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ గ్రోత్ ప్యాటర్న్ ఎగ్జిబిటెడ్ బై ద సెకండరీ సెల్ వాల్. సెకండరీ సెల్ వాల్ గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది, ఏ మెథడ్ ద్వారా జరుగుతుంది అంటే అపోజిషన్ ద్వారా. అదే ప్రైమరీ సెల్ వాల్ లేయర్ అనేది, ప్రైమరీ సెల్ వాల్ అనేది ఏ విధంగా గ్రోత్ జరుగుతుంది, ఏ మెథడ్ ద్వారా అంటే ఇంటర్సెస్పెక్షన్ ద్వారా. ఇట్ రిజల్ట్స్ ద ఇంక్రీసింగ్ ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ద సెల్ వాల్. సెల్ వాల్ యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఇది అపోజిషన్ అనేది. ఓకే, మీరు ఒక్కసారి మళ్ళీ క్లాస్ వినండి. నేను ఈ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మ్యాథ్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మన యాప్ లోనే ఉంటాయి అవి.
మీరు ఎవరైనా జస్ట్ 2000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాను నాన్న ఈ క్లాసెస్ అనేవి చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ నేను ఇది టీఎస్ సెట్కి యూజ్ దాని అట్లా డౌట్ మాత్రం ఏం పెట్టుకోకండి. నేను టీఎస్ సెట్ పరంగానే చెప్తున్నాను ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది. నేను ఇంపార్టెంట్ అయినవి ప్రతిదీ మీకు పదే పదే 2-3 సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకటే లైన్ ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకో సెల్యులర్ ఆర్గనల్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఉన్నది ఏంటి, మీకు సిలబస్ లో న్యూక్లియస్ గురించి ఇచ్చారు, మైటోకాండ్రియా ఇలా లైన్ గా ఉన్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి కాల్ చేసేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. 7997572809. ఈ నెంబర్ కి కాల్ చేసేసి మీరు క్లాసెస్ లో జాయిన్ అయిపోవచ్చు. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఇంత మెల్లగా చెప్తున్నారేంటి మేడం, అంటే సెట్ ఎగ్జామ్ చాలా త్వరగా దగ్గరలో ఉంది కదా, కంప్లీట్ అవుతుందా సిలబస్ అనే డౌట్ పెట్టుకోకండి. ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి మెల్లగా అప్లోడ్ చేస్తున్నాను. నార్మల్ గా అయితే మన యాప్ లో అనేవి క్లాసెస్ ఏ రోజు ఆ రోజు ఏ ఏ యూనిట్ బట్టి ఆ యూనిట్ 2 days లో మీకు ఒక యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి టాపిక్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ పేపర్ 1 కి సంబంధించి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.